పిఎం కేర్స్ అంటే ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ సిటిజన్స్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఫండ్స్. సిటిజన్స్ కి కొంచెం కష్టాలు వచ్చినప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో వాడే సందర్భాలు ఉంటాయి చూసిన, ఫ్లడ్స్ వచ్చినప్పుడు లేకుంటే ఇంకేమైనా నేచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు ఉంటాయి చూసినా, దానికోసమని క్రియేట్ చేసిన డబ్బు, దీన్నే పిఎం కేర్స్ ఫండ్ అంటారు. అయితే దీనికి ఎవరు డొనేట్ చేస్తుండ్రు, డొనేట్ చేసుకున్న డబ్బుల్ని ఎక్కడెక్కడ ఖర్చు పెడుతుండ్రు, ఎంతెంత ఖర్చు పెడుతుండ్రు, దీని ఆడిట్ ఏంటి, దీనికి అసలు ఆర్టీఐ కింద వస్తుందా రాదా, మరి దీనికి అకౌంటబిలిటీ ఎవరు, దీంట్లో అసలు మెంబర్స్ ఎవరు అనేది మనం ఇవాళ కొంత డీటెయిల్ గా మనం చూసుకుందాము. ఎందుకంటే దీనికి కావాల్సిన డబ్బులు ఎట్లొస్తున్నాయో మనకు తెలియాలి. విత్ ఇన్ ద కంట్రీ నుంచి వస్తున్నాయా, ఫారిన్ నుంచి వస్తున్నాయా, ఎట్లొస్తున్నాయా అనేది కూడా తెలియాలి మనకు. పిఎం కేర్ ఫండ్స్, ఈ పిఎం కేర్ ఫండ్స్ లో మనకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే కొన్ని చైనీస్ కంపెనీస్ నుంచి కూడా వస్తున్నాయి. మన అందరికి తెలిసిన టిక్ టాక్ ఇప్పుడు ఇండియాలో బ్యాన్ అయింది అనుకోండి, అది వేరే స్టోరీ. కానీ అట్లా తర్వాత జియోమి, ఇది ఒక ఫోన్ కంపెనీ, ఇది కూడా ఒక ఫోన్ కంపెనీ. వావి అనేది, OnePlus అనేది ఇది కూడా ఫోన్ కంపెనీ. వీటితో పాటు ఇంకా మిగతా కంట్రీస్ నుంచి కూడా వస్తాయి. జపాన్ నుంచి కొంచెం డబ్బులు వచ్చినాయి. జపాన్ నుంచి వచ్చిన డబ్బులు ఇక వాళ్ళు ఏదో కాంట్రాక్ట్ల కోసం కూడా నడిచినాయి. అవి మరి ఎక్కడ కాంట్రాక్ట్ల కోసం నడిచినాయి అని అంటే ఇక మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ లేదు, కానీ మహారాష్ట్రలో కొన్ని కాంట్రాక్ట్ల కోసం అని చెప్పి వాళ్ళు దాన్ని యూజ్ చేసిండ్రు. అయితే వాళ్ళు కూడా డబ్బులు డొనేట్ చేసిండ్రు. ఇట్లే కాదు, పేటిఎం వాళ్ళు కూడా భారీ మొత్తంలో పే చేసిండ్రు. పేటిఎం కూడా ఒక చైనీస్ కంపెనీ. ఓకే, మరి ఇంత డబ్బులు వచ్చినాయి, ఈ డబ్బుల్ని మనం ఏం చేస్తున్నాం, అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డబ్బులు అనేవి మనం కొంచెం కనుక చూసుకుంటే, పిఎం కేర్ ఫండ్స్ లో ఇప్పటిదాకా మనకి ఎన్ని కోట్లు ఉన్నాయి అని అంటే ఇగో 8,000 కోట్లు ఉన్నాయి. మరి ఇంత డబ్బులో ఇది క్లోజింగ్ బ్యాలెన్స్ అనమాట. క్లోజింగ్ బ్యాలెన్స్ లో 8,000 కోట్లు ఉన్నాయి. దీంట్లో ఖర్చు ఎంత చేసిండ్రు పేమెంట్స్. ఇప్పుడు పిఎం కేర్ ఫండ్స్ దేనికి చూడండి, ఇది చిల్డ్రన్ స్కీమ్స్ కోసం అని చెప్పి బ్యాంక్ చార్జెస్ ఇవి అన్ని కలుపుకుంటే ఇవి బ్యాంక్ చార్జెస్ 450 అనుకోండి. చిల్డ్రన్ స్కీమ్ కోసం అని చూస్తే 87 లక్షలు. ఇది ఏ ఇయర్ కి చూడండి, ఇయర్ 2024-25 కి ఇంత ఖర్చు ఈ పిల్లల పైన ఖర్చు చేసింది. ఇదే సేమ్ సిచ్యువేషన్ మనం 2023-24 కనుక చూస్తే 15 కోట్లు పిల్లల మీద ఖర్చు చేసిండ్రు. ఇక బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కి దానికి మిగతా చార్జెస్ కి కలిపితే 22 లక్షలైనాయి. సో 15 కోట్లు అక్కడ, ఇక్కడనేమో 87 లక్షలు మాత్రమే. మరి ఎంత మిగిలినాయి అని అంటే 8,400 కోట్లు. 8,400 కోట్లల్లా 87 లక్షలు మాత్రమే ఖర్చు చేశారు. అంటే 0.01%, అంటే 1% కూడా పిల్లల మీద ఖర్చు పెట్టలేదండి. మరి ఎమర్జెన్సీ రిలీఫ్ ఫండ్స్ అని అంటారు. సరే ఓకే, ఇప్పుడు మనకు కేరళ వయనాడులో రాలేదా, మొన్న అస్సాంలో ఫ్లడ్స్ రాలేదా? అస్సాంలో అయితే విపరీతమైన ఫ్లడ్స్ అవి, అవునా? ఉత్తరాఖండ్ లో రాలేదా, మొన్న పంజాబ్ లో రాలేదా, ఇంకా డ్రాట్ సిచ్యువేషన్స్ రాలేదా? ఇవన్నీ వచ్చినాయి కదా, మరి మహారాష్ట్రలో కూడా వచ్చినాయి కదా, ఇట్లా చాలా చోట్లలో వచ్చినాయి కదా. మరి ఇవన్నీ చోట్లల్లా అంటే ఏం నేచురల్ కెలామిటీ కనిపించలేదా వీళ్ళందరికీ? ఇట్నే కాదు, ఇప్పుడు కొన్ని బస్ యాక్సిడెంట్లు, ట్రైన్ యాక్సిడెంట్లు, రకరకాల యాక్సిడెంట్లు అయితేనే ఉన్నాయి. అందులో కూడా జనాలు చచ్చిపోయారు కదా. ఎమర్జెన్సీ రిలీఫ్ ఫండ్సే కదా ఇవి అయితే. మరి ఈ ఎమర్జెన్సీ ఫండ్స్ వీళ్ళకి అనిపించలేదా? మరి ఈ వచ్చిన ఫండ్స్ లో 0.1% కూడా మనము దీన్ని యూజ్ చేయకపోతే మరి ఎక్కడ పోతున్నాయి ఈ డబ్బులు? అసలు ఎమర్జెన్సీ రిలీఫా లేకుంటే త్రిజోడీలకు పోతున్నాయి ఈ పైసలు? నాకు అర్థం కాదు. అంటే త్రిజోడీలకు ఏ పోతున్నాయి, ఎట్ట పోతున్నాయి త్రిజోడీలకు అని అంటే ఇవి ఫిక్స్డ్ డిపాజిట్లకు పోతున్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్లు పోతే ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి 2025 దాకానే కౌంట్ చేసింది. వచ్చిన డబ్బులు ఎంత అంటే 469 కోట్లు. అంత డబ్బు ఉట్టి ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి వచ్చింది. మరి ఇంత డబ్బు వచ్చినప్పుడు కనీసం 87 లక్షలు ఏందండి, నెలకి కనీసం ఒక 200 ఒక 300 అన్ని కోట్లు అయితే పెట్టొచ్చు కదా కనీసం పిల్లల కోసం. ఎందుకంటే స్కూల్స్ ఎన్నో క్లోజ్ డౌన్ అవుతున్నాయి, మన అందరికి తెలిసిందే. రోజు ఆన్ యావరేజ్ కనుక చూసుకుంటే 25 స్కూల్ క్లోజ్ డౌన్ అవుతున్నాయి ఈ లాస్ట్ 10 సంవత్సరాల నుంచి లెక్క క్రైటీరియా కనుక తీస్తే. మరి ఎక్కడికి పోతున్నట్టు? మనం రెట్రోగ్రేడ్ వెళ్తున్నాం కదా మనం చదువులో, విద్యలో, అవునా? అంటే చదువు అనేది మనకి ఇంపార్టెంట్ కాదా? మరిగా ఇవి ఎమర్జెన్సీ ఫండ్స్ దేనికి? పిల్లల భవిష్యత్తు, అంటే పిల్లల భవిష్యత్తు కోసం యూజ్ చేయాలి కదా. సో ఈ ఫండ్స్ అన్నిటిని కూడా మనం ఏం చేసిండ్రు అంటే ఇయర్ 2022కి 2023కి, ఓకే 22కి 23కి కనుక చూస్తే అప్పుడు కూడా ఇగో 6,200 కోట్లు ఉన్నాయి పిల్లల మీద. వీళ్ళు ఖర్చు చేసినది అప్పుడు ఎంత? 35 కోట్ల వరకు ఖర్చు పెట్టిండ్రు. ప్రొక్యూర్మెంట్ అండ్ ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్. ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఎప్పుడు అని అంటే ఇది కోవిడ్ ఉన్న టైంలో కొంత డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు దానికోసం ఇగో 9 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు. తర్వాత బ్యాంక్ చార్జెస్, లీగల్ కన్సల్టెన్సీ, దానికి అంత కలిపి బేర్ మినిమలే ఖర్చు పెట్టేసింది. మేజర్లీ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు పిల్లల ఎడ్యుకేషన్ మీద ఇంత డబ్బులు ఖర్చు పెట్టినారు. అయితే ఇదంతా అకౌంటబిలిటీలకు రాదా అంటే ఇదంతా అకౌంటబిలిటీలకే వస్తుంది, కానీ అకౌంటబిలిటీలో చూపించిన అనేది మాత్రం లేదు. ఇక ఇది ఎప్పుడు రిలీజ్ చేసినారు ఈ డేటా అంటే మీరు చూడండి
7th of August 2026, 6th of August 2026. అంటే మొన్న రిలీజ్ చేసినారు. ఇది ఇప్పటిదాకా ఎన్నిసార్లు రిలీజ్ చేయండి అంటే కూడా చేయకుండా ఇది మొన్న మాత్రం రిలీజ్ చేసినారు. అయితే ఇందులో 1000 కోట్లు ఉన్నాయి. 1000 కోట్లు ఉంటాయి ఇప్పటిదాకా. ఇగో ఎన్ని స్కూళ్ళు ఐడిల్గా ఉన్నాయి. ఇగో చూడండి 98,000 స్కూళ్ళల్లో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదండి. చిన్న టాయిలెట్లు, బ్లాక్ బోర్డులు, పెన్సిల్, పుస్తకాలు, చిన్నపిల్లకి ఏవో ఒకటి కావాల్సి ఉంటాయి కదా. రోజు యావరేజ్ గా 20 స్కూళ్లు మూతపడతా ఉన్నాయి భారతదేశం మొత్తం. అంటే ఏమన్నట్టుగా మరిగా మనం ఎటు మూవ్ అవుతున్నాం. మనకు అకౌంటబిలిటీ ఉండాలి కదా అంటే మరి అవును అకౌంటబిలిటీ ఉంది. మరి ఉన్న అకౌంటబిలిటీలో ఎవరెవరు మెంబర్స్ ఉన్నారు అంటే ప్రధానమంత్రి చైర్మన్, తర్వాత మిగతా సెంట్రల్ మినిస్టర్లే ఉంటారు. ఇప్పుడు మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కానీ, ఇంకా మిగతా నిర్మలా సీతారామన్ గారు కానీ, రాజ్నాథ్ సింగ్ గారు కానీ, వీళ్ళే సెంట్రల్ మినిస్టర్లు మాత్రమే ఇందులో ఉంటారనమాట. వీళ్ళదే కమిటీ, వీళ్ళకే లెక్క. కానీ వీళ్ళు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడి నుంచి పోతున్నాయి అనే లెక్క మాత్రం పూర్తిగా మనకు చూపించరు. ఇప్పుడు ఇయర్ 2020లో 3,000 డొనేషన్స్ వస్తే 2,000 ఖర్చు పెట్టారు. 2021 7,600 వస్తే 3,900 ఖర్చు పెట్టారు. ఇట్లా ఓవరాల్ గా చూసుకుంటే మొత్తం 15,000 కోట్లు వస్తే 7,000 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. సో అట్లయితే ఇంకా కూడా 8,400 కోట్లు మిగిలినాయి. అయితే ఈ 8,400 కోట్లకు ఎక్కడి నుంచి వచ్చిన ఈ పూర్తి డబ్బులు ఎక్కడెక్కడికి స్పెండ్ చేసిన అనేది మనకి ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు. మరి ఇన్ఫర్మేషన్ కావాలి కదా అని చెప్పి మనం కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి వెళ్తే ఇగో వీళ్ళిద్దరు చూడండి కొలీజియం బ్యాచ్ అనమాట. ఇది ఇద్దరు జడ్జిలు అనమాట. ఒక ఆయన పేరు దేవేంద్ర ఉపాధ్యాయ, ఈయన పేరేమో జస్టిస్ ధీరేన్ భాయ్. ఈయనేమో బాంబే హైకోర్టు నుంచి ఇప్పుడు ఎస్కలేట్ అయ్యి ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళిండు. ఈయన గుజరాత్ బార్ కౌన్సిల్ నుంచి ఇప్పుడు ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళిండు. సో ఇక మీకు అర్థం చేసుకోవాలి ఇక్కడ వీళ్ళిద్దరు ఎస్కలేషన్స్ ఎట్లయినాయో, ఏ పద్ధతి ప్రకారం అయినాయో. వీళ్ళిద్దరు ఏం చేసినారో చూడండి. PM CARE funds has a right to privacy act under RTI even if it is a government entity. ఢిల్లీ హైకోర్టు చెప్పింది. వీళ్ళకు డబ్బులు మరి ఎక్కడి నుంచి వచ్చినాయంటే 38 పబ్లిక్ సెక్టార్ యూనిట్ల నుంచి 2,100 కోట్లు వచ్చినాయి. ఇవన్నీ ఏంటి అంటే CSR ఫండ్స్, అంటే కార్పొరేట్ ఫండ్స్ ఉంటాయి చూసిన కార్పొరేట్ ఫండ్స్ PM CARES కు పంపించండి. మరి కార్పొరేట్ ఫండ్స్ అంటే ట్యాక్స్ మనీ కదా. ఈ ట్యాక్స్ మనీ PM CARES కి వెళ్తున్నప్పుడు ఇది కూడా ట్యాక్సిబుల్ ఉండాలి కదా. అంటే ట్యాక్స్ కు క్రైటీరియాకు చూపించాల్సిందే. కానీ వీళ్ళిద్దరు జడ్జిలు, వీళ్ళిద్దరు స్వార్థం కోసము, మరి ఇది ఏందో మనకు తెలియదు కానీ వీళ్ళిద్దరు ఇది RTI కిందకి రాదు, ఈ డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పాను. దానికి గాని వాళ్ళ కానుకలు ఏమొచ్చినాయో తెలుసు కదా, ఢిల్లీ హైకోర్టుకి ఇద్దరు కూడా షిఫ్ట్ అయిపోయింది అనమాట. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ మనకు ఉన్నప్పుడు ఒకసారి ఆలోచించండి ప్రజలారా. అసలు ఎట్ ద ఎండ్ మనం న్యాయస్థానం దగ్గరికి వెళ్తే న్యాయస్థానం కూడా ఇట్లాంటి పనులు చేసి ఇంకా అసలు జనాల మీద శటగోపం పెడితే మరి ఎక్కడికి వెళ్తారు ప్రజానికం? ఏం జరుగుతుంది? ఇది మనం ఆలోచించాల్సిన అవసరం లేదా? ఇప్పుడు అంజలి భరద్వాజ్ గారని ఒక షీజే ఫిలాంథ్రపిస్ట్ అని చెప్పుకోవచ్చు, RTI యాక్టివిస్ట్, ఇవన్నీ ఉన్నాయి ఆమెకు. మనకు ఈ PM CARE ఫండ్స్ లో మరి ఎంత ఇవ్వాలి అని అంటే యాక్చువల్లీ ఇప్పుడు మనకు స్పెండ్ చేసింది 88 lakhs కదా, 8,400 crores లో. మరి ఇది ఏంది అంటే ఎమర్జెన్సీ ఫండ్స్. అయితే ఇక్కడ మిస్ మ్యాచ్ కనుక మనం చూసుకుంటే ఏం చేసినంటే 3,383 మంది పిల్లలకు 20,000 చొప్పున ఇవ్వాలి. ఇస్తే అప్పుడు ఎంత అయితే అంటే 6,76,00,000 అయితే. మరి ఇవన్నీ ఇచ్చిండ్రా అంటే ఇయ్యలేదు. కానీ మరి ఎంత చేసిండ్రు అంటే ఈ పిల్లలకు 2,596 రూపీస్, అంటే ప్రతి పిల్లోడికి 20,000 ఇవ్వాల్సింది కేవలం 2,000 మాత్రమే ఇచ్చిన. అంటే అందుకే ఆల్మోస్ట్ ఒక 10% మాత్రమే ఇచ్చిన అటు ఇటుగా. అర్థమైందా? సో వాళ్ళు కనుక నిజంగా 20,000 కనుక ఇస్తే ఎంతమందికి వస్తుందంటే 439కే వస్తుండే. భారతదేశంలో ఎవ్రీ ఇయర్ యావరేజ్ ఎంతమంది పిల్లలు పుడతారు అంటే మనకు ఆల్మోస్ట్ ఒక 5 కోట్ల వరకు పుడతారు అనుకుంటా. ఓకే, 5 కోట్ల పిల్లలల్లా 400 మందికి ఇస్తే ఎక్కడ సరిపోతుంది, ఏం సరిపోతుంది, దీని లెక్క పత్రం ఏందనేది జనాలకు అర్థం కావాలి. ఇప్పుడు మనకు ఈ 7,847 కోట్లకి వెళ్ళి 93% ఆఫ్ ది ఫండ్స్ ఎక్కడికి పోయినాయి అంటే ఫిక్స్డ్ డిపాజిట్లకి పోయింది. తర్వాత 605 కోట్లేమో సేవింగ్స్ లకి వెళ్ళినాయి. తర్వాత ఈ ఫిక్స్డ్ డిపాజిట్ దగ్గర నుంచి 669 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి ఇంట్రెస్ట్ వచ్చినాయి. ఇంట్రెస్ట్ వస్తే ఇళ్ళకెళ్ళి కొంత డొనేషన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మనం డొనేషన్స్ తీసుకున్నాం, మనం ఎవరికో ఇచ్చినాం, మనం ఏదో ఒక స్కూల్కో పిల్లలకో ఏదో ఒకటి చేయండి అని చెప్తే చేసిండ్రు. చేస్తే ఇళ్ళకెళ్ళి మళ్ళీ రివర్స్ గా 325 కోట్లు వచ్చేసినాయి. మరి ఈ డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాయి, డొనేషన్స్ నుంచి ఏ ఇన్స్టిట్యూట్ కి పోయినాయి, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం పోయినాయి అనేది మనకి డేటా లేదు. ఈ రివర్స్ పంపించండ్రు. మరి రివర్స్ పంపిస్తే ఇందులోకి వెళ్ళి ఎవరు 325 కోట్లు పంపించారు అనేది కూడా మన దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. అంటే ఇది ఎందుకు లేదు అని అంటే ఇది RTI కిందకి రాదు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ మేము ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి
ఏకంగా చక్కగా మన పార్లమెంట్ కు పిఎం ఆఫీస్ నుంచి చెప్పేసిండ్రు. సో ఎమర్జెన్సీలు కనుక చూస్తే ఈ అస్సాంలో మొన్న ఫ్లడ్స్ వచ్చినాయి. అంత 30 జిల్లాల్లో ఉంటే 30 జిల్లాలో విపరీతమైన ఫ్లడ్స్ 100 మంది కంటే ఎక్కువ కొట్టుకుపోయినారు. అట్లాగే మిగతా చోట్ల కూడా చాలా మంది కొట్టుకుపోయినారు. వయనాడులో ఇల్లులు కోల్పోయినాయి, మీరు అందరూ చూసి ఉండుంటారు. అర్థమైందా? సో ఇట్లా మనకి ఎన్నో అన్యాయాలు జరుగుతా ఉన్నప్పుడు ప్రజలారా ఒకటి గుర్తుపెట్టుకోండి, అకౌంటబిలిటీ, వీళ్ళకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో అకౌంటబిలిటీ లేదు, ఎక్కడికి పోతున్నాయో అకౌంటబిలిటీ లేదు, అసలు దీనికి ఎవరు మేనేజ్ చేస్తున్నారు అనేది అకౌంటబిలిటీ లేదు. మరి ఏం అకౌంటబిలిటీ లేకుండా ఇది చట్టానికి అతీతంగా ఏదన్నా ఇన్స్టిట్యూట్ ఉండొచ్చా అని అంటే ఇక మరి ప్రభుత్వం తెలుసుకోవాలి. ఏదన్నా కూడా భారతదేశంలో ఒకటే మాట గుర్తుపెట్టుకోండి, ప్రతిదీ చట్టరీత్యా జరగాల్సిందే. అది ప్రధానమంత్రి కానీ, ఇంకా రాష్ట్రపతి కానీ, ఇంకా ఎవరన్నా కానీ. అట్లాంటిది మేము చట్టానికి అతీతము అని గనక చేసుకుంటూ పోతే ఇది దేశానికి మంచిది కాదు, ఇది డెమోక్రసీ నిలబడదు. ఇది ఒకటే ఇట్లా జరిగిందా అంటే, ఎందుకంటే ముందు ఇట్లాంటి పైసలు ఏడుకెళ్ళి దోసుకొచ్చారంటే ఎలక్ట్రల్ బాండ్స్. ఆ ఎలక్ట్రల్ బాండ్స్ అట్లా తోసుకొస్తే దానికి ఆ డివై చంద్రచూడ్ అనే అతను దాన్ని అటు ఇటు చేసేసి దానికి గబ్బులు వేపించారు ఆడికి. సో దాంట్లో కూడా అసలు విషయమే బయటకు వెళ్ళలేదు. అందులో ఏం చేసిండ్రు అంటే ఎలక్ట్రల్ బాండ్స్ లో ఇప్పుడు ప్రభుత్వానికి ఎవరెవరు కావాలో వాళ్ళకి డబ్బులు ఇచ్చుకొని, వాళ్ళకి ఏమేమి కావాలో కాంట్రాక్ట్లు అవి ఇచ్చుకొని, ఇక ఇట్లుంటే మన దేశం ఎందుకు బాగుపడుతుంది, ఎకానమీ ఎందుకు బాగుపడుతుంది? ఎకానమీ బాగుపడేది లేదు, రూపీ డిప్రిషియేట్ అవుతా ఉంది వెన్ యూ కంపేర్ విత్ డాలర్. ఇంకా దాంతో ఏమైతుందంటే అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయి వెల్త్ అసలు బాగా డిస్ప్రపోర్షనేట్ గా అయిపోయి అసలు ఎవరన్నా ఛాలెంజింగ్ ముందుకు వచ్చి ఏమన్నా బిజినెస్ చేద్దాం అనే దానికి స్కోపే లేకుండా పోయింది. ఇక ఇట్లయితే ఇప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకోండి, వెస్టర్న్ వరల్డ్ లో కనుక చూస్తే ఇప్పుడు పెద్ద కంపెనీస్ అన్ని కూడా డేటా సెంటర్లు, ఇంకా రకరకాలుగా బిజినెస్లు, ఏఐలు, దీని దాంట్లో డబ్బులు సంపాదిస్తూ ఉంటాయి. మన దగ్గర రిచెస్ట్ పీపుల్ ఏం చేస్తా ఉంటారంటే కొత్త ఐస్ క్రీమ్ కానీ పెట్టేది ఐస్ క్రీమ్లలో మేము చేస్తున్నాం అనే టైప్ లో. అంటే వాళ్ళ బిజినెస్ థాట్ ప్రాసెస్ ఎక్కడ ఉంది, మన బిజినెస్ థాట్ ప్రాసెస్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఏమైతే ఉంటుందంటే మన భారతదేశంలో మోస్ట్ ఆఫ్ ది రిచ్ పీపుల్ ఏంటంటే గవర్నమెంట్ నుంచి వచ్చిన కాంట్రాక్ట్లతో అయితే గానీ ఇన్నోవేషన్ చేసిన ఏమీ ఉండవు. మనము వాట్సాప్ చూసుకున్నాం అనుకోండి, ప్రపంచం అంతా వాట్సాప్ వాడుతూ ఉంటది. ఫేస్బుక్ ఉన్నది అనుకోండి, అది అమెరికన్ కంపెనీ, ప్రపంచం అంతా వాడుతూ ఉంటది. అట్లాగే ఇప్పుడు మనము టెస్లా కార్ ఉంది అనుకోండి, ప్రపంచం అంతా వాడుతూ ఉంటది. మైక్రోసాఫ్ట్ ఉంటుంది, ప్రపంచం అంతా వాడుతూ ఉంటది. అమెజాన్ ఉంటుంది, ప్రపంచంలో చాలా కంట్రీస్ వాడుతూ ఉంటాయి. దట్ ఈస్ హౌ దే ఆర్ ఇన్నోవేటివ్ అండ్ దే మేక్ మనీ ఫర్ దేర్ కంట్రీ లైక్ ఇన్ దిస్ వే. ప్రపంచానికి వాళ్ళ బిజినెస్ ప్రోడక్ట్ ని అమ్మి డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. మరి మన దగ్గర ఏమైతే ఉంటుందో అంటే మన రిచ్ క్లాస్ పీపుల్ ఈ గవర్నమెంట్ దగ్గర ఈ భూములు కొట్టేసుడు, ఆడికెళ్ళి మైన్లు కొట్టేసుడు, లేకుంటే ఎయిర్పోర్ట్లు, సీ పోర్ట్లు, ఇంకా టెలికాంలు కొట్టేసుడు, ఇదే పని ఉంటుంది తప్ప కొత్త ఇన్నోవేషన్ అనేది లేదు. ఈ ఇన్నోవేషన్ కొత్తగా లేకుంటే, కొత్త ఛాలెంజెస్ కనుక చేయకపోతే ఉద్యోగాలు రావు. ఈ ఉద్యోగాలు రాకుంటే మనకి ఏమైతే ఉంటుందంటే కంట్రీ బాగా ఎంత చదువుకున్న పిల్లలు అయితే కూడా బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో దీన్ని మీరు అందరూ కూడా ఆలోచించి దీని ఒక మంచి డిసిషన్స్ తీసుకోవాలని చెప్పి నేను మీ అందరిని కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఏ కంట్రీ అయినా ఏ కంపెనీ అయినా కూడా అకౌంటబిలిటీ ఉండాలి.